లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం కొన్ని భాగాలను చూస్తే పైన కొన్ని వచనాలను కానీ అవి చూస్తా ఉన్నప్పుడు 24వ వచనాన్ని కూడా చూసుకుందాం. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు అనే సందర్భాన్ని బట్టి సారెపతు విధవరాలు గురించి గాని, అక్కడ ఏలియా గురించి గాని, ఇక్కడ ఎలీషా గురించి గాని అక్కడ చెప్పడం జరుగుతా వచ్చింది. అయితే మనకి ఈ నయమాను గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం పాత నిబంధనలో ఉన్నటువంటి రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, రాజులు రెండవ గ్రంథము 5వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగును తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు సిరియా రాజు సైన్యాధిపతి నయమాను. ఈ నయమాను ఎటువంటి వాడు అంటే పరాక్రమశాలి. కానీ ఇక్కడ మనకి లేఖన భాగం ఏం చెప్తుందంటే అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను అని చెప్పబడతా వచ్చింది. అంటే నయమానికి యెహోవాయే జయం కలిగజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే అతని ఎడల దేవుని యొక్క ఉద్దేశం అనేది ఒకటి మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఇంకా అతను అందువల్ల అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అంటే ఇంత మంచి రాజు దృష్టిలో మంచి దయ పొందిన వాడుగా ఘనుడుగా ఈ నయమాను ఉన్నాడు. ఇతను ఎవరు అంటే సైన్యాధిపతి. కానీ ఇతని జీవితంలో అంత ఘనత కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా, రాజు దృష్టికి అంత దయ పొందిన వాడు అయినప్పటికీ కూడా, పరాక్రమశాలి అయినప్పటికీ కూడా అతని జీవితంలో చిన్న విషాదం మనం చూస్తా ఉన్నాం. చిన్న బాధ, ఆ శరీరంలో తనని వేధిస్తున్నటువంటి ఆ బాధ. ఎందుకంటే అతనిని బాధపరిచేది ఏంటి అంటే కుష్ఠరోగం. ఎన్నున్నా తన జీవితంలో ఒకటి మాత్రం తనని వేధిస్తూ తనని బాధిస్తూ ఉంది. ఏంటిది అంటే కుష్ఠరోగం. మరి ఆ కుష్ఠరోగం చేత అతనికి ఎంత ఉన్నా కూడా అతనిలో సంతోషం అనేది లేదు. అటువంటి జీవితాన్ని జీవిస్తున్న తరుణంలో సిరియన్లు ఏం చేశారంటే గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక చిన్న దాన్ని తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ పేరైతే మెన్షన్ చేయబడలేదు, కానీ చిన్నది అని మాత్రం చెప్పబడింది. కానీ చిన్నది అని చెప్పబడినంత మాత్రాన మనం చిన్నదిగానే మనం చూస్తామా అంటే ఆ చిన్న అమ్మాయి దగ్గర ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి ఉన్నాయి. ఆ చిన్న అమ్మాయి చిన్నదిగా లేదు, కానీ ఆమె మరి తన దేశం గురించి, తన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఆ ప్రవక్త గురించి గాని తను చెప్పడం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని ప్రవక్త గురించి, దేవుని యొక్క ఔన్నత్యం గురించి, దేవుని యొక్క శక్తి గురించి మరి అక్కడ చెప్పడం అనేదాన్ని మనం చూస్తా ఉన్నాం అన్నమాట. నిజంగా చిన్నది అని చెప్పబడిందంటే సుమారుగా అయితే ఒక 10-12 సంవత్సరాలు ఉండొచ్చేమో. మరి అంత చిన్న వయసులో కూడా ఆమె చాలా కొన్ని విషయాలు ఆమె తెలుసుకుంటా ఉంది. ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఆమె ఏదో జీవించడం కాదు గాని
ఒక ప్రవక్త ఉన్నాడు అని, అతను కుష్ఠరోగాన్ని కూడా బాగు చేయగలడని, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆమె వాటిని గ్రహించగలిగింది అంటే ఆమె చాలా జాగ్రత్తగా అన్నిటిని పరిశీలించేటువంటి వ్యక్తి. ఇక్కడ మనం చూసుకుంటే ఆమె వాళ్ళు తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా ఆ చిన్నది మరి ఆ వయసులో తల్లిదండ్రులకు దూరంగా వచ్చినప్పటికీ ఆమె బాధపడినట్లుగా మనకి ఇక్కడ కనబడట్లా. ఆ చిన్నదాన్ని మనం గనక గమనించినట్లయితే ఆ అమ్మాయి జీవితంలో అయ్యో నా తల్లిదండ్రులకు నేను దూరంగా ఉన్నానే, నా దేశానికి దూరంగా ఉన్నాను, నా దేవునికి దూరంగా ఉన్నాను. మరి సిరియా దేశంలో యెహోవాని పూజించే వాళ్ళు ఎవరు ఉండరు. తన ఏ ఇంటికి తేబడిందో అక్కడ మరి విగ్రహారాధన, భయంకరమైనటువంటి బయలుదేవతల్ని ఆరాధించేటువంటి ప్రదేశం అది. అటువంటి దేశంలోకి ఆమె తీసుకొని రాబడినప్పుడు ఆమె ఎలా ఉంది అంటే తన దేవుడిని మాత్రం ఎక్కడ కూడా మర్చిపోయినట్లుగా మనం చూడట్లా. ఆమె తన యజమానురాలికి చెప్తుంది, నా ఏలినవా అనే యొక్క ఆ రోగాన్ని, అసలు ఆ ఏలినవా అనే రోగం అంటే తన యజమానుడి రోగాన్ని ఆమె గుర్తుపట్టగలిగింది అంటే అది కుష్ఠ రోగము, అది దాన్ని బాగు చేసేటువంటి వాళ్ళు మా దేశంలో ఉన్నారు అని చెప్పగలిగేటువంటి జ్ఞానం కలిగినటువంటి బిడ్డ. చిన్నది అయినప్పటికీ కూడా ఆమె కొన్ని విషయాల మీద ఆమె అవగాహన కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ నయమానికి కుష్టు రావటము, యెహోవాయే ఆయనకి జయం కలుగజేయటము, ఈ చిన్నదాన్ని ఇక్కడ తీసుకురావటము, ఈ చిన్నదాని ద్వారా నయమానికి ఉన్నటువంటి రోగాన్ని ఎలా అది తగ్గించాలి, ఎలా అది పోగొట్టాలి అన్నటువంటి విషయాన్ని మనం చూసుకుంటా ఉంటే ఈ చిన్న అమ్మాయి చేసినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తన యజమానురాలికి ఈ విషయాన్ని చెప్పితే ఆ యజమానురాలు ఏం చేసింది అంటే నయమానికి చెప్పింది. ఒక చిన్న అమ్మాయి మాట అంటే అంత పరాక్రమశాలి, ఒక సైన్యాధిపతి, ఆయన చేతి కింద అన్ని వేల మంది, లక్షల మంది తన చేతి క్రింద ఉన్నప్పటికీ, అంత గొప్పవాడు అయినప్పటికీ కూడా ఈ చిన్న అమ్మాయి మాట వినడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ చిన్నది అనే దాన్ని మనం చూసుకుంటే ఆమె చేసినటువంటి పని చిన్నదైనప్పటికీ కూడా ఆమె పని మాత్రం చాలా గొప్పది. మనం సామెతల్లో నీతిమంతులు తన పొరుగువానికి దారి చూపిస్తారు అని చెప్పబడుతుంది. సామెతలు 12వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 12:26. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. ఇక్కడ ఈ పాపను చూస్తే తన యజమానుడికి దారి చూపించేటువంటి స్థాయిలో ఉంది. అంటే తనకి ఆ కుష్ఠరోగాన్ని చూసి ప్రతిరోజు ఆ ఇంట్లో ఎలా ఉంటది, ఒక వ్యాధిగ్రస్తులు ఇంట్లో ఉంటే ఆ కుటుంబంలో మన ఇంట్లో చూసుకుంటాము, ఒక క్యాన్సర్ పేషెంట్ గానీ, లేకపోతే ఒక డయాలసిస్ కిడ్నీ పేషెంట్ గానీ, ఇలాంటి వాళ్ళు ఇలా ఉన్నప్పుడు మన ఇంట్లో మనకి కొంచెం దుఃఖం అనేది ఉంటది. వాళ్ళని ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళని చూస్తా, వాళ్ళ బాధను చూస్తా, ఇలా ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పెయిన్ ని, ఎందుకంటే మనలాగా వాళ్ళు ఆరోగ్యంగా లేరు అన్నటువంటి బాధ అనేది మనం చూస్తా ఉంటాం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నయమాన్ని ఈ అమ్మాయి ప్రభావం మనం చూస్తే కనుక తన యజమానురాలు ఆమె మాట వింటము, ఆమె నయమానికి చెప్పడము అనేది చాలా గొప్ప విషయం. నయమాను కూడా అంత చిన్నమ్మాయి మాట వినాల్సిన అవసరం ఏంటి? అసలు మనం ఎవరు? మనం అక్కడ ఎక్కడి నుంచో తెచ్చుకున్న అమ్మాయిని, వాళ్ళ మాట మనం ఏంటి? ఎందుకంటే అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి గర్వము అవన్నీ ఉంటాయి. మాక్సిమం అంత వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి మాట పరిచారం చేస్తా ఉంది, ఆ అమ్మాయి మాట మనం వినేదేంటి అన్న స్థాయిలో ఉంటది. కానీ ఈ అమ్మాయి యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే తనని ఆ దేశానికి వెళ్ళగలిగేటట్లుగా చేసింది. ఆమె మాటని తిరస్కరించలేకపోయాడు. ఆమె మాటకి విలువనిచ్చి ఆమె సరే ఆమె మాట అంటే ఈ అమ్మాయికి అంత తెలుసా,
ఈ చిన్నదానికి అన్ని విషయాలు తెలుసా అని చాలా తేలిగ్గా తీసుకోవాల. మనమైతే ఆ ఏంది వాళ్ళు చెప్పేది, ఆ అమ్మాయికి అంత తెలుసా ఏంటి అది అని అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. కానీ నయమానికి ఆ మనసు అనేది రాల. అటువంటి మంచి మనస్సుని దేవుడు నయమానికి ఇచ్చాడు. అట్లాగే ఆ చిన్న అమ్మాయి కూడా ధైర్యంగా మరి తన దేశం గురించి, తన యొక్క ఆ షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త గురించి అది కూడా చదువుకుందాము. 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుకుందాం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయక, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఆయన ఆజ్ఞ ఇవ్వడము, ఇక్కడ తర్వాత వెళ్ళడము మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే కనుక ఇశ్రాయేలు షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇక్కడ ప్రవక్త దగ్గర ఉండాలి అంటే ఇక్కడ ఏం చెప్పిందని, ఖచ్చితంగా నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అంటే ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి అని అట్లా ఏం చెప్పలా. ఈమెం చెప్పి, ఈ పాప ఏం చెప్పింది చిన్నది అంటే ఖచ్చితంగా చెప్పింది. అక్కడ కుష్ఠరోగము బాగు చేయును, ఆయన ఆ ప్రవక్త కుష్ఠరోగమును బాగు చేయును అని ఖచ్చితంగా ఆమె చెప్పింది. అంటే ఆమెకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఎలీషా బాగు చేయగలడు అంటే, ఎలీషా ఎవరు అంటే ప్రవక్త, దేవుని యొక్క మాట తీసుకొచ్చేటువంటి వ్యక్తి. అంటే అతని మాట అంటే దేవుని మాట వినడమే అన్నమాట. అటువంటి దేవుని యొక్క శక్తి ఆ చిన్నది కూడా గుర్తించింది. ఆ గుర్తించి ఈమెకి చెప్పడం అంటే అది చాలా మంచి విషయము, చాలా ధైర్యంతో కూడినటువంటి విషయము. ఎందుకంటే అంత పెద్ద వాళ్ళకి ఇటువంటి విషయాలు చెప్పాలి అంటే చాలా భయపడతాం కూడా. ఏమో మన మాట తీసుకుంటారో లేదో, ఎందుకు వచ్చింది, మళ్ళీ మనల్ని ఏం చేస్తారో, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని భయాలు అనేవి మనకుండి, మనకి నిజాలు తెలిసినా, మనకి మంచి విషయాలు తెలిసినా కూడా మనం ఏం చేస్తామంటే, ఎందుకంటే అది మన దేశం కాదు, అక్కడ మన వాళ్ళు ఎవరు లేరు, అటువంటి ప్రదేశంలో అక్కడ మన దేశం గురించి, గొప్పతనం గురించి ఇక్కడ చెప్పాలి అంటే అంత ధైర్యం సరిపోవాలి. ఆ చిన్న బిడ్డకి అంత ధైర్యము ఉంది అంటే ఆమె దేవుని ఎడల దేవుని గురించినటువంటి శక్తిని ఆమె ఎంత తెలుసుకుంది అంటే మనం ఈ లేఖన భాగాల నుంచి మనం చూసుకుంటా ఉన్నాం. మరి తన యొక్క యజమానుడికి ఆ విషయాన్ని చెప్పగలిగే స్థాయిలో అంత ధైర్యంతో, అంత విశ్వాసంతో ఉంది అంటే అది మరి తన తల్లిదండ్రులు నేర్పించినటువంటిది అయి ఉండొచ్చు. తన చిన్ననాటి నుంచి, బాల్య దినముల నుంచి కూడా ఆమె అంత మంచి భక్తి జీవితాన్ని కలిగినటువంటి బిడ్డగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే మన యొక్క జీవితంలో కూడా మనము ఏ రీతిగా ఇతరుల ఎడల మనం అటువంటి ప్రభావాన్ని మనం చూపించగలుగుతున్నామా, మన మాటల ద్వారా మనం ఏ విధంగా ప్రభావం చూపించగలుగుతున్నాం అంటే మన మాటని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా అంటే మనం అందుకని నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపించే స్థాయిలో ఉంటాడు. కాబట్టి మన యొక్క బిహేవియర్ గాని, మన యొక్క మాట గాని మనం ఎలా ఉంటున్నాం, మన మాటలో ఎలా ఉండాలి అంటే అది జీవం కలిగినటువంటిదిగా ఉండాలి. కాబట్టి మనం అటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిలో ఏముంటది అంటే జీవం ఉంటది, అంటే అది బ్రతికించేటువంటి మాటలుగా ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో, మన మాటలు ఎలా ఉండాలి అంటే ఎదుటి వారిని స్వస్థపరిచే, అంటే తనలో మరి మంచిని పెంపొందించే విధంగా, తనలో ఉన్నటువంటి అటువంటి చెడుని అంటే ఎదుటి వానిలో ఉన్నటువంటి ఆ చెడుని, లేకపోతే తనలో ఉన్నటువంటి
ఏదైతే అంటే ఈ యొక్క బిడ్డలో మనం చూసుకుంటా ఉంటే అటువంటి ప్రభావాన్ని చూపించేదిగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అట్లాగే మన మాటలు కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉంటే దాన్ని నయమాను దాన్ని స్వీకరించి ఏం చేశాడు, అలాగే ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఈ ప్రవక్త దగ్గర జరిగినటువంటి విషయాన్ని మనం చూసుకుంటా ఉంటే నయమాను యొక్క ఆలోచన ఏంటంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే ప్రవక్త ఏదైనా చేత్తో పట్టుకొని ఇక్కడ మనం డాక్టర్ లాగా చేత్తో పట్టుకొని రోగాన్ని స్వస్థపరుస్తాడేమో అని ఊహించి ఉండి ఉండొచ్చు. కానీ అక్కడ ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ఏం చేస్తాడు అంటే ఎలీషా ఒక దూతను మాత్రం పంపించి ఆ దూత ద్వారా వర్తమానం పంపిస్తాడు. ఏమని, అక్కడ యోర్దాను నది ఉంది, ఆ నదిలో 7 మార్లు మునుగు అని చెప్పడం జరిగింది. అంటే ఇంత పరివారంతో, ఇంత సైన్యాన్ని వేసుకొని ఇంత పరివారంతో మంది మార్బలంతో వెళ్ళినప్పుడు ఆయనకి ఎలా అనిపించింది అంటే ఒక దూత ద్వారా, పైగా తను కూడా డైరెక్ట్ గా రాలేదు, రాకుండా ఒక దూత ద్వారా ఒక సమాచారాన్ని చెప్పడం అనేది ఆయనకి చాలా అవమానకరంగా భావించాడు. అంటే ఇక్కడ చిన్న అమ్మాయి చెప్పింది తీసుకోగలిగాడు, కానీ అక్కడ తన యొక్క ఉద్దేశం, తన యొక్క ఊహించింది ఏంటి అంటే తన దగ్గరకు వస్తాడు ప్రవక్త అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైంది అంటే తన దగ్గరకు రాకుండా ఒక దూతను మాత్రం పంపించేటప్పటికి ఇంత స్థాయిలో ఉన్నటువంటి నా దగ్గరికి ఒక ప్రవక్త రాలేదు అనేటప్పటికి ఆయనకి ఏమొచ్చిందంట, కోపం వచ్చింది. అక్కడ మనం ఆ వచనాన్ని చూసుకుంటే 11వ వచనం, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఇట్లా అనుకున్నాడు. ఇట్లా అనుకుంటే ఇక్కడ ఏం జరిగింది, అందుకనే అంటాడు అనమాట 12వ వచనంలో, దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఇక మనం చూస్తే తనకి ఆ కోపము, తనకున్న అంటే కోపం ఎందుకు వచ్చింది అంటే తనలో గర్వం అనేది ఉంది. చిన్నదాని మాట ఇక్కడ విన్నాడు, గాని ఈ దేశంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ ప్రవక్త చేసినటువంటి పనికి ఈయనకి చాలా కోపం వచ్చింది. రౌద్రుడై అంటే ఎంత కోపం అనేది ఆయనకు వచ్చిందంటే అంత కోపం వచ్చింది. ఒక దేశానికి వస్తే కేవలం ఒక దూతను పంపించేసి వెళ్ళి అక్కడ స్నానం చేయంటాడా, పైగా ఇక్కడ వెళ్ళి నదిలో మునుగమంటున్నాడు. అంటే నదిలో మునగడానికి మా దేశంలో నదులు లేవా, ఇక్కడికి వచ్చి మునగాల ఏంటి, అక్కడ నదులు ఇంకా శ్రేష్టమైనవి, ఇక్కడ కంటే కూడా అక్కడ శ్రేష్టమైనవి. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద, ఇక్కడ తన దేవుడైన యెహోవా అని సంబోధిస్తున్నాడు అనమాట అని చెప్పడం జరిగింది. ఇక మనం చూసుకుంటా ఉంటే ఇంతకీ ఈ నదుల్లో మునగడం, యోర్దాను నదిలో మునగడం అనేది గమనిస్తే గనక తను కేవలము ఒక నదిలో మునగడం అనే దాన్ని తను తీసుకుంటున్నాడా, నదిలో మునిగితే స్వస్థత వచ్చేస్తుందా, మరి యోర్దాను నదిలో అక్కడ ఇశ్రాయేలీలు ఎంతమందో ఉంటా ఉంటారు, యోర్దాను నదిలో మునిగే వాళ్ళు ఉంటా ఉంటారు, కానీ వాళ్ళందరికీ లేనటువంటి స్వస్థత ఈయనకి ఎలా వస్తుంది స్వస్థత? ఇశ్రాయేల్ దేశంలో కుష్ఠరోగులు ఎవరు లేరా? కుష్ఠరోగులు ఉన్నా సరే ఈయనకి స్వస్థత ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందా అనేది మనం చూసుకుంటా ఉంటే అతను రౌద్రుడే వెళ్ళిపోతా ఉంటే, కానీ అందుకనే మనకి సామెతల్లో కూడా మృదువైన మాట కోపాన్ని చల్లార్చిద్దని చెప్పి తన దాసుల్లో ఒకడు మాత్రం ఒక మాట చెప్తా ఉంటాడు. 13వ వచనం, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మన మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ప్రవక్త చేసిన దానికి చాలా రౌద్రుడయ్యాడు, కానీ అంత రౌద్రుడై తిరిగి వెళుచున్నప్పుడు మరి అటువంటి సమయంలో ఆ దాసుడు చెప్పాలన్నా కూడా ఆ దాసునికి కూడా భయమే. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక మాట ఎవరన్నా చెప్పాలి అంటే, ఎందుకంటే దాసులు వాళ్ళు
తన ఈక్వల్ పొజిషన్ లో ఉన్నోళ్ళు చెప్పేది వేరు. కానీ తన కింద ఉన్నటువంటి వాళ్ళు అమ్మో చెప్తే నన్నేం చేస్తాడా బాబు, ఆ, నువ్వు చెప్పేదేంటా, నాకు చెప్పేదేంటి అని ఇతన్ని ఏమన్నా అనొచ్చేమో ఏమన్నా చేయొచ్చేమో అని భయపడతారు. కానీ అతను మరి మృదువుగా నాయన అని సంబోధిస్తూ ఇంకా ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేస్తావు కదా, ఆయన చెప్పింది ఏంటి, కేవలము యొర్దాను నదిలో 7 మారులు మునగమన్నాడు, స్నానం చేసి శుద్ధుడో కమ్ము అని మాత్రమే కదా చెప్పింది, చేసి చూద్దాం ఏముంది ఏం పోయింది ఇక్కడ దాకా వచ్చాం కదా అని తను చెప్పుండొచ్చు. ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఒక చిన్న మాటే కదా, మాట ప్రకారం చేద్దాము, ఇంకేదో మనల్ని అడగలేదు మనల్ని చేయమనలేదు కదా, సరే చూద్దాం అని చెప్పినప్పుడు ఆ దాసుని మాట వినడం అనేది జరిగింది. అంటే నయమాన్ ఇక్కడ ఆ దాసుని మాట విని ఏం చేశాడు, లోబడ్డాడు. ఒకవేళ ఆ ప్రవక్త మాటకి అతనికి స్థాయికి అతను రాలేదు అని గర్వంతో ఉన్నప్పటికీ కూడా మరలా తనలో ఏమొచ్చింది అంటే మార్పు అనేది, తన ఆ మాటని, ఆ దాసుని మాట అతనిలో అది అతను ఆగి మళ్ళీ స్నానం చేద్దాము అన్నటువంటి మనస్సుని తెచ్చుకున్నాడు. అయితే అతను చేశాడు ఆ పని అంటే యొర్దాను నదిలో 7 మారులు మునుగగా, 7 మారులు బహుశా ఒకటోసారి రెండోసారి మూడోసారి అట్లా మునుగుతా చూసుకుంటా ఉండొచ్చేమో. అంటే క్రమక్రమంగా మార్పు వస్తుంది అనుకుని ఉండొచ్చేమో. కొంచెం కొంచెంగా ఒకసారి మునిగితే కొంచెం, ఒకసారి మునిగితే కొంచెం అట్లా అనుకుంటా ఉండొచ్చేమో. కానీ 7 మారులు బహుశా 6 మారులు మునిగినా ఏం జరిగి ఉండకపోవచ్చు. కానీ 7 మారులు మునుగగా ఏం జరిగిందంట, తన దేహము పసిపిల్ల దేహం వలె అయింది. అంటే ఒకసారి మునిగితే అవ్వచ్చుగా, 2 సార్లు, ఒకసారి మునిగితే అయిపోవచ్చు, 2 సార్లు మునిగినా అయిపోవచ్చు. కానీ 7 మార్లు మునిగితే అప్పటి వరకు ఎందుకు అంటే అది కూడా అతనిలో ఉన్నటువంటి ఆ పరీక్ష. ఒక్కసారికి 2 సార్లకి కాదు, తనలో ఉన్న ఆ 7 మారులు అంటే తన ప్రవక్త మాటకి తను లోబడుతున్నాడా లేదా. అంటే ప్రవక్త మాట ఎవరిది అంటే దేవుని మాట. దేవుని మాటకి లోబడడం అనేది ఎంతో శ్రేష్టకరం అన్నమాట. ఆ మాటకి ఎప్పుడైతే లోబడతారో వాళ్ళకి మాత్రమే ఆ స్వస్థత అనేది, ఆ యొక్క ఆరోగ్యం అనేది గాని, వారి జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది మనం చూస్తా ఉంటాం. అంటే అది ఒక్కసారి 2 సార్లు, ఒకసారి అయినా జరిగిద్ది. కానీ ఒక్కసారి అనే దానికి కాకుండా 7 సార్లు పెట్టారు అంటే చివరి అతనిలో ఉన్నటువంటి సహనాన్ని పరీక్షిస్తే కనుక 7 సార్లు వరకు కూడా ఆయన మునగడం జరిగింది. చివరికి నిజంగా అలా మునిగినందుకు ఏమైనా కార్యం జరిగిందంటే కార్యం జరిగింది. మనకి ఈ విషయాన్ని మనందరికీ ఇతని గురించినటువంటి విషయాలు తెలిసినటువంటి. అయితే తన జీవితంలో అప్పటి వరకు ఏం చెప్పాడు అంటే ఎలీషా తన దేవుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు తర్వాత వచనాల్లో మనం చూసుకుంటే ఏం చెప్తాడంటే 16వ వచనంలో 15-16 అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానం తీసుకునవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు నేనేమీ తీసుకుందని చెప్పాను. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏమన్నాడు అంటే లోకంలో ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడు అని నేను ఎరుగుదును. అంటే ఇప్పుడు ఆయన ఏం తెలుసుకున్నాడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అదే అంతకుముందు అయితే తన దేవుడు అని చెప్పాడు. ఇప్పుడు నా దేవుడు అని చెప్పగలుగుతున్నాడు. అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇంక ఎవరో మరి ఆ దేశంలో అంతకుముందు సిరియా దేశంలో ఉన్నారు అనేక మంది దేవతలు, ఆ నదులు గాని అవన్నీ కూడా ఆ దేవతలకు సంబంధించినయే. ఆ అబానాయిన ఫర్పను నదులు అంటే అవన్నీ కొన్ని దేవతలకు సంబంధించినటువంటి. అటువంటి దేవత విగ్రహారాధన, దేవతలకు పూజించేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎలా చెప్పగలిగాడు ఆ మాట అంటే తన యొక్క జీవితంలో, తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ మార్పును అనేది తను గమనించాడు. తన దేహంలో జరిగినటువంటి
ఆ యొక్క మార్పు అది ఎలా ఉందంటే పసిపిల్లల దేహం వలె అయిపోయిందంట. అంటే ఎంత స్మూత్‌నెస్ అనేది వాళ్ళ యొక్క శరీరం ఎంత మృదువుగా ఉంటదో పసిపిల్లల యొక్క శరీరము, ఈతని శరీరం గూడా అంత మృదువుగా అయిపోయింది. అంటే తను ఎలా చూసాడు? దేవుని యొక్క శక్తిని తను గమనించాడు. అదే తన యొక్క దేశంలో సిరియా దేశంలో తను ఎంతో ప్రయత్నం చేసుంటాడు ఆ రోగానికి. ఎన్నో ఖర్చు పెట్టుంటాడు. చివరికి అది తా ఎక్కడ ఇంక లేక తను అలా వదిలేసి ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ఈ చిన్నదాని ద్వారా అతనికి సమాచారం అనేది ఇవ్వబడటము, అతను బయలుదేరి తన పరివారంతో అక్కడికి రావటము, అక్కడ ఎలీషా ద్వారా ఈ కార్యాలు జరగడము, అంటే దేవుడు నయమాను విషయంలో ఒక ప్రణాళికను కలిగిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. అతని యొక్క విధేయతను బట్టి అతని మధ్యలో కొంత గర్వం అనేది వచ్చి వెనక్కి తిరిగి వెళ్లిపోయినప్పటికీ కూడా మరలా తన దాసుని ద్వారా చెప్పబడినటువంటి ఆ మాటల ద్వారా తనకి లోబడేటువంటి మంచి మనస్సును తను కలిగిన వాడై తిరిగి తన దేహానికి ఏం తెచ్చుకున్నాడు? స్వస్థత తెచ్చుకున్నాడు. అంటే వినయం అనేది, అలాగే లోబడడం అనేది, దేవుని మాటకు లోబడడం అనేది ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతూ ఉంటుందో అప్పుడు దేవుడి కార్యాన్ని అనేది మనం చూస్తూ ఉంటాం. దేవుడి కార్యము ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు అంటే కేవలము యోర్దాను నదిలో మునగడం ద్వారా జరుగుతుందా, లేదా ఆ ప్రవక్త మాట ప్రకారం ఆ మాటను వినడం, లోబడడం అనేది ఇంపార్టెన్సా? కాబట్టి మనం చూసుకుంటే ఆయన ఒక ఆజ్ఞను మనం ఆజ్ఞానుసారంగా నడవటము, అట్లాగే ఆజ్ఞకు లోబడి నడవడం అనేది దేవుడు మన నుంచి కోరుకునేది. ఇక్కడ మనం చూసుకుంటే నయమాను విషయంలో జరిగినటువంటిది అదే. తను గర్వంతో తను కనుక వెళ్ళిపోయి ఉంటే తన జీవితంలో ఎప్పటికీ కూడా ఆ రోగం నుంచి తను బయటపడేటువంటి పరిస్థితి కాదు. అతని గురించి మరలా మనం కొత్త నిబంధనలో అతని మాటను కూడా మనం యేసుప్రభు వారు తీసుకొచ్చేవారే కాదు. అంటే అతని గురించి మనం ధ్యానించగలుగుతున్నాము అంటే తన యొక్క జీవితంలో ఎంత మార్పు అనేది మనం చూస్తా ఉన్నాం. లోబడటంలో ఉన్నటువంటి మార్పుని, ఆ శక్తిని మనం చూస్తా ఉంటే మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఏ కార్యం జరగాలి అంటే కనుక మనం ఎంతగా విధేయత చూపితే మా దేవుడు అంతగా కార్యాలు మన ఎడలో మనం జరిగిస్తా ఉంటాడు. అందుకే తమ దేవుడిని ఎరుగు వారు ఏం చేస్తారంట? బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తా ఉంటారు. అంటే దేవుడి యొక్క శక్తిని మనం ఎప్పుడైతే ఎరుగుతా ఉంటామో, దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటా ఉంటామో, ఆ దేవుని శక్తి మనం తెలుసుకోవాలి అంటే మనకేముండాలి అంటే వినయము, విధేయత అనేది ఉండాలి. లోబడేటువంటి తత్వం అనేది మనకు ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి మన జీవితాల్లో కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ నయమాను జీవితంలో కూడా అదే జరిగింది. అందుకని ఇశ్రాయేలీలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా మరి ఎందుకు నయమానికే జరిగింది అంటే ఎవరైతే లోబడతా ఉంటారో వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా, స్వయంగా ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త అక్కడే ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది? ఎవరైతే లోబడతారో వారి జీవితంలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. అందుకనే మనకి పేతురులో అక్కడ రాయబడతా ఉంటది. ఎలా ఉండాలి అంటే తన యొక్క బలిష్టమైన చేతి క్రింద మన దీన మనస్కులే ఉండాలి. అప్పుడు తగిన కాలమందు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తా ఉంటాడనమాట. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దీనత్వం కలిగి, విధేయత కలిగి ఆయన మాటకు మనం లోబడుతూ వెళ్తా ఉంటాము. అప్పుడు దేవుడు తగిన సమయంలో, అందుకనే యోసేపు విషయంలో కూడా తగిన సమయంలో ఆయన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తను లోబడుకుంటూ తన యజమానునికి లోబడుతూ తను వర్క్ చేస్తా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అంటే, ఎలా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావడం అనేది మనం చూస్తా ఉన్నాం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 1 పేతురు 5:6. ఇక్కడ మనం ఎప్పుడైతే అటువంటి దీన మనస్కులు మనం కలిగి ఉంటామో, దీనత్వం అనేది కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా మనం చూస్తా ఉంటాం. కాబట్టి మనం నయమాను యొక్క జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే తను చిన్నదైనప్పటికీ కూడా లోబడగలిగి చిన్నదాని మాట వినకూడదు అనేటువంటి తత్వం అనేది తనలో లేదు.
ఆ చిన్నదాని మాట వినడం అనేది మనం చూస్తా ఉన్నాం. అట్లాగే దాసుని మాట కూడా విన్నాడు. లేకపోతే చిన్నదాని మాట విని ఇశ్రాయేల్ దేశానికి షోమ్రోన్ పట్టణానికి వచ్చాడు. కానీ మాట విని వచ్చాడు, కానీ తను ఎలీషా యొక్క ఆ యొక్క విధానాన్ని చూస్తే మాత్రం తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో మళ్ళీ తన దాసుని ద్వారానే మళ్ళీ దేవుడు హెచ్చరించినప్పుడు తన దాసుని ద్వారా చెప్పబడిన ఆ మాటని తను ఏం చేసుకున్నాడు అంటే మరలా తను స్వీకరించుకోగలిగాడు, తనకి లోబడగలిగాడు. ఎప్పుడైతే లోబడ్డాడో తన జీవితంలో ఏం జరిగింది? గొప్ప కార్యం జరిగి ఇప్పుడు తన జీవితంలో అసలు ఇప్పుడు తనలో ఉన్నటువంటి ఎటువంటి ఆనందం ఉంటది అంటే తను అంతకు ముందు ఎంత బాధపడి ఉంటాడు ఆ కుష్ఠరోగంతో. తన జీవితంలో సంతోషం లేనటువంటి దినాలు ఇప్పటి వరకు కూడా తన జీవితంలో సంతోషంతో కూడినటువంటి దినాలు అనేవి తనలో లేవు. తనని ఎప్పుడు కూడా ఈ బాధ, ఈ వ్యాధితో తను బాధించబడుతూ ఉన్నాడు. ఈ వ్యాధి అనేది తనలో మరి ఎంత శక్తి ఉన్నప్పటికీ, ఎంత పరాక్రమశాలి అయినప్పటికీ కూడా ఈ వ్యాధి మాత్రం తను బాగు చేసుకునేటువంటి స్థాయిలో లేడు. అంత స్థాయిలో లేనటువంటి అతనికి ఇప్పుడు ఏం జరిగింది అంటే తనలో మరి అటువంటి గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని తను చూడగలుగుతున్నాడు. తనలో అటువంటి ఆనందాన్ని ఈ దేవుడే దేవుడు అని చెప్పగలిగే స్థాయిలో ఉన్నాడు అంటే తను ఎంత బాధ నుంచి విడుదల కలిగి ఆ స్థానంలో ఆ మాటను చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే తన దేశానికి వెళ్తే మరి ఇటువంటి మాట మళ్ళీ చెప్పగలడా? అందుకనే ఒకవేళ నా యజమానుడు గనక ఒకవేళ ఇటువంటి పనులు మళ్ళీ ఆ దేవతని పూజించమని గాని అటువంటి పనులు చేయమంటే గనక మరి నన్ను నా గురించి ప్రార్థన చెయ్యి అని ఎలీషాకు చెప్తా ఉంటాడు చివర్లో 18వ వచనంలో. నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించుగాక అని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అక్కడ ఎలీషా ఇద్దరు వెళ్లి కొంత దూరం సాగిపోయాను. ఇక్కడ మనం చూసుకుంటా ఉంటే తన యొక్క జీవితంలో అంటే తిరిగి తన దేశానికి వెళ్ళినప్పుడు ఇతనిలో ఉన్నటువంటి ఆనందము ఇతనైతే పొందగలిగాడు, కానీ అది తన రాజుకి ఆ విషయాన్ని ధైర్యంగా ఈ దేవుడే ఆ దేవుడే అని అక్కడ చెప్పగలడా? కానీ వీళ్ళందరూ చూశారు, తనకున్నటువంటి పరివారం గాని తనకున్నటువంటి వాళ్ళు గాని వాళ్ళందరూ చూశారు. ఇది మరి తన రాజు కూడా చూస్తాడు. ఎందుకంటే కుష్ఠరోగంతో కుష్ఠరోగంతో ఆ దేశానికి వెళ్ళి తిరిగి తన దేశానికి ఎలా వచ్చాడు అంటే రోగం లేనటువంటి వాడిగా వచ్చాడంటే అతను కూడా చూస్తాడు. కానీ వాళ్ళు అలా చెప్పగలరా? లేదు ఈ దేవుడు గొప్పవాడు అని వాళ్ళు చెప్పగలరా? వాళ్ళు చెప్పరు. కానీ ఈయన మాత్రమే, ఎందుకంటే అనుభవించింది ఈయన అటువంటి రోగం నుంచి. ఎందుకంటే కుష్ఠరోగం అనేది ఎటువంటిది అంటే ఒక శాపంతో కూడినటువంటిది. అందుకని మనకి ఇశ్రాయేల్ దేశంలో కుష్ఠరోగులు ఎలా ఉంటారు? జన సంచారంతో పాటు వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారు? పాళెం వెలుపల ఉంటారు. వాళ్ళు ఎవరికైతే కుష్ఠం కనిపించిందో వాళ్ళు ఎక్కడ పంపించేయాలి అంటే వాళ్ళ యొక్క ప్రాంతం నుంచి కొంచెం దూరంగా పెట్టాలి వాళ్ళని. వాళ్ళు శాపగ్రస్తుల్లాగా ఉంటారు. అటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అందుకనే మిరియాముకు కూడా మనం చూస్తే కనుక మోషే అహరోన్ల మీద గొణిగినప్పుడు గొణుగులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే తనకు కూడా కుష్ఠం అనేది వస్తుంది. మళ్ళా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మోషే అహరోన్లు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఆ కుష్ఠ రోగం అనేది పోతుంది. అంటే ఆ కుష్ఠరోగం అనేది ఎటువంటిది అంటే ఒక భయంకరమైనటువంటిది, ఒక శాపగ్రస్తంతో కూడినటువంటిది, దేవుడు శపించినటువంటి రీతిలో ఉన్నటువంటి రోగం అది. అట్లా వాళ్ళు అందుకనే ఎలీషా ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వచ్చి స్వస్థత చేయడాలు, అది కుష్ఠరోగం అని తెలిసినప్పుడు వాళ్ళని ఎలా ముట్టుకుంటారు? ముట్టుకోరు. వాళ్ళని దూరంగానే ఉంచడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇతనికి ఆ విషయం తెలియదు కదా. ఇతను తను ఊహించినట్లుగా తన దగ్గరికి వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ జరగలేదు. ఇక్కడ మనం చూసుకుంటా ఉంటే అటువంటి భయంకరమైనటువంటి కుష్ఠు రోగం నుంచి తను విడుదల పొందగలిగాడు. అట్లాగే మనం కూడా మన యొక్క జీవితంలో కూడా అటువంటి
బాధతో కూడినటువంటి రోగాలంటే అతనికి రోగం అయి ఉండొచ్చు, కానీ మన జీవితంలో అటువంటి దుఃఖంతో కూడినటువంటి పరిస్థితులు, రోగమో వ్యాధో మరొకటో మన జీవితాన్ని ఏదైతే బాధిస్తుందో దాని నుంచి మనం విడుదల పొందగలిగే స్థాయిలో మనం ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తా ఉంటామో, దేవుని శక్తిని మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటా ఉంటామో, ఆయన శక్తిని మనం విశ్వసిస్తామో, ఆయన శక్తి సామర్థ్యాలని ఎక్కడా కూడా మనం అపనమ్మకంతో లేకుండా మంచి దృఢ విశ్వాసంతో ఉంటాము. మనకు ఆ చిన్నది అనేది ఎలా చెప్పింది అంటే, స్వస్థత కలిగిద్ది అని ధైర్యంగా చెప్పింది. మనం కూడా అంత ధైర్యంగా మన దేవుని ఆశ్రయించినప్పుడు మనం అటువంటి స్వస్థత, లేకపోతే మన దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని కార్యాలు మనకి అంత గొప్పగా ఉంటాయి అనేది ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, మన ఎడల కూడా దేవుడు అంత గొప్పగా కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. అది ఆ కాలమే కాదు, ఈ కాలమే కాదు, ఏ కాలమైనా సరే ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా పనిచేసేటువంటి దేవుడు. ఇప్పుడు ఎవరు లోబడితే వాళ్ళ ఎడల దేవుడు కార్యాలు జరిగించేటువంటి దేవుడే కానీ, ఇవి అప్పుడు ఆ కాలంలో జరిగించాడు కాబట్టి ఈ కాలంలో జరిగించడు అని మనం అంటానికి లేదు. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన్ని ఆనుకుంటారో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేసేవాడిగా ఉన్నాడు. అందుకని యెషయా 26లో చెప్పబడుతుంది, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. యెషయా 26:3 చదువుకుందాము. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఇక్కడ మనం చూసుకుంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎందుకు అంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని ఆయన కాపాడకపోతే ఎవరు కాపాడతారు? అందుకనే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళ విషయంలో ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా, లక్ష్యం ఉంచేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన్ని విసర్జించే వాళ్ళని విషయంలో అలాగే విసర్జిస్తాడు. అలాగే ఆయన ఎవరైతే ఆనుకుంటారో, ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వారి విషయంలో ఆయన ఎప్పుడూ కూడా మాట తప్పేటువంటి వాడు కాదు. ఆయన తప్పించుకునేటువంటి దేవుడు అంతకన్నా కాదు మనకి. అందుకనే ఆయన నయమానికి ఎప్పుడు వచ్చింది? 7 మార్లు, చివరి మూమెంట్ లో 7 మార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహంగా అయింది. అట్లా మరి విశ్వాసం అనే దాన్ని మనం చూసుకుంటా ఉంటే గనక, విశ్వాసం అనేది దాన్ని గనక మనం చూస్తే గనక నయమానికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కూడా ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు. అట్లాగే ఆ చిన్నది కలిగి ఉన్నటువంటి విశ్వాసము, ధైర్యాన్ని మనము కూడా మనకున్నటువంటి సమాజంలో మనం ఎవరికైతే అటువంటి ప్రభావాన్ని మన యొక్క మాటల ద్వారా మనం ఎలా చెప్పగలుగుతున్నామా, మనము పొరుగువానికి దారి చూపించేటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నామా, లేకపోతే మనం అంటే సమూయేలు టైంలో మనం చెప్పబోదు అంటే దేవుని ప్రభావం మందసం వెళ్ళిపోయినప్పుడు ప్రభావం పోయింది అనేదాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రభావం లేనటువంటి వాళ్ళంగా మనము మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క జీవితం అలా ఉంటుందా, మన మాటలు అలాగా ఉంటున్నాయా అనేదాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. కాబట్టి మన యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, మనం ఏ రీతిగా మనం ఇతరుల ఏడల, మన కుటుంబంలో ఏడల గాని, మన యొక్క సమాజంలో గాని మనం ఆ చిన్నదాని వల్ల మన యొక్క పనులు ఎలా ఉంటున్నాయి అనేది దాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుడి మాటలు దీవించి మన యొక్క మేలుకరంగా ఉండులాగున మనం అనేక పాఠాలు నేర్చుకున్నట్టుగా దేవుడి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి.